హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. మన దేవుడు మనలను ప్రేమించి 25వ రోజులోనికి మనలను నడిపించి ఉన్నారు. అందును బట్టి దేవునికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనలను ప్రేమించి మరి సిద్ధపరిచినటువంటి వాక్య భాగముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నవి. చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై యుందురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 గురికిని కనబడెను. అటు పిమ్మట 500లకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తులులకందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఎలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. నేనైనానేమి వారైనానేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరును విశ్వసించితిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన అంశము సువార్తను ప్రకటించుట గూర్చి హెచ్చరించబడిన సంఘము. ఈరోజు మన అంశం ఏంటి? సువార్త ప్రకటించుటను గూర్చి హెచ్చరించబడిన సంఘము. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇప్పుడు ఈ దినాల్లో మనం చూస్తున్నాం, మన చర్చిలో నన్ను ఒకరు అడిగారు, అందుకని చెప్పాలి, మీ చర్చిలో యూత్ పిల్లలు లేరా పాటలు పాడటానికి, వాక్యం చదవటానికి అన్నారు. ఉన్నారా లేరా? చాలామంది ఉన్నారు. ఇంతకుముందు పిల్లలు ఎంత ఆత్మీయంగా ఉండేవాళ్ళు, చక్కగా ముందొచ్చి పాటలు పాడేవాళ్ళు, ఉజ్జీవంగా ఉండేది. అలాగే అందరికంటే ముందొచ్చి దేవుని పరిచర్య వాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చేస్తున్నారు, పరిచర్య అంతా వాళ్ళే చేసేవారు. అలాగే వాక్యం చదివేవారు, రెఫరెన్స్ తీయగానే వెంటనే వాక్యము చదివేవాళ్ళు. ఇప్పుడు కనీసం ముందుకొచ్చి కూర్చోవటం కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే వాళ్ళని బట్టి వీళ్ళు, వీళ్ళని బట్టి వాళ్ళు అన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటున్నారంటే ఊరికే వచ్చి వెళుతున్నారు అంతే. జ్ఞాపకం చేసుకోండి, రేపు మీరు మరొక ఊరు, మరొక ఇంటికి, మరొక సంఘానికి వెళ్ళినప్పుడు అట్లా కూర్చుంటే నువ్వు ఏ సంఘానికి వెళ్ళేదానివి, ఏ చర్చిలో ఉన్నావు, మీ పాస్టర్ గారు వాళ్ళ పేరేంటి అడుగుతారు లేదా? అదే అక్కడ నువ్వు చక్కగా పాటలు పాడి వాక్యం చదివితే ఏమంటారు? అమ్మ మీరే చర్చికి వెళ్ళేవారు, ఈ పిల్ల చక్కగా చదువుతుంది, పాడుతుంది. ఆ పేరు ఎవరికి వస్తుంది? సంఘానికి వస్తుంది కదా. ఆ బ్యాచ్ వెళ్ళిపోయారు అందరూ. ఇప్పుడున్నటువంటి వారిలో మీకు బాధ కలగవచ్చు, కష్టం కలగవచ్చు, ప్రతి ఒక్కరూ కూడా అలాగే ఉన్నారు. ఒక్కళ్ళన్నా చదివేవాళ్ళు లేరు. వాక్యం చదువుతూ ఉంటే పోటీ పడతా చదవాలి. ఎంతమంది పిల్లలు ఉన్నారంటే యవనస్తులు ఏం చేయాలి? ఈరోజు నేను చదువుతాను మీరు వినండి అంటే ఎట్లా ఉంటుందంటే గొనుగుడుగా ఉంటుంది కింద. ఇక్కడ మాకు అర్థమవ్వదు, మీకు ఎలా ఉంటుందో తెలియదు.
అందరూ కలిపి చదువుతుంటే ఇక్కడ పైన ఉండే వాళ్ళకి ఒక్కళ్ళది కూడా అర్థం కాదు, అసలు చాలా ఇబ్బంది. అందుకే మీరు జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులు వాక్యం తీసి చదవటానికి ప్రయత్నం చేయండి, పాటలు పాడటానికి ప్రయత్నం చేయండి, నేర్చుకోండి. ఏది ఎవరో నేర్పించట్లా మీకు, అవునా? డ్రెస్ కోడ్ ఎవరన్నా నేర్పిస్తున్నారా? హెయిర్ స్టైల్ ఎవరన్నా నేర్పిస్తున్నారా? ఎవరు నేర్పిస్తున్నారు? నెయిల్ పాలిష్ వేసుకోవటం ఎవరన్నా నేర్పిస్తున్నారా? మేకప్లు వేసుకోవటం ఎవరన్నా నేర్పిస్తున్నారా? నేను విమర్శించటం కాదు, వీటన్నిటికంటే నీకు మేలైనది ఏంటి అంటే వాక్యం. నువ్వు చదువుతుంటే రెఫరెన్స్ తీసి అది నీ హృదయంలో ఉండిపోద్ది అన్నమాట. ఇవాళ కొత్తగా ఉంటుంది, 2 రోజులు కొత్తగా ఉంటుంది, ఆ తర్వాత స్పీడ్గా తీసి చదువుతూ ఉంటావు. ఫస్ట్లో కొత్తగానే ఉంటుంది ఎవరికైనా, మాకైనా ఎవరికైనా. కాబట్టి యవనస్తులు అంతమంది ఉన్నారు, చక్కగా వచ్చేసి పరిచర్య చేసి ఎదరు కూర్చునేవాళ్ళు. 2 లైన్లు ఉండేవాళ్ళు, వారు 2 లైన్లు ఉండేవాళ్ళు. ఆ 2 లైన్లు కూర్చొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాడుతుంటే ఎంత ఉద్యమంగా ఉండేదో. ఇప్పుడు ఉద్యమం లేదు, అవునా? యవనస్తులు పాడిందిను మరి పెద్దవారు పాడింది ఒకలాగా ఉంటుందా? ఉండదు. ఒక్కరు కూడా వచ్చి పాటలు పాడాలని ఆసక్తి లేకుండా ఉంటున్నారు. జ్ఞాపకం చేసుకోండి, అన్నీ నేర్చుకోండి, పాటలు చక్కగా నేర్చుకోండి. చాలా నేర్చుకుంటారు, కానీ పాటలు పాడటం మాత్రం నేర్చుకోలేకపోతున్నారు. నాకు ఈ విషయంలో చాలా బాధగా ఉంది. ఏమని అడిగారు అంటే, యూత్ చక్కగా నిలబడి పాటలు పాడతారు కదా అన్ని చోట్ల, మీ చర్చిలో యూత్ పిల్లలు ఎందుకు పాటలు పాడరు? కనీసం కూర్చునైనా మీ చర్చిలో యూత్ పిల్లలు పాటలు పాడరేంటి? అందరు పెద్దోళ్ళే పాడుతున్నారు, వచ్చి రానట్లుగా పాడుతున్నారు, యూత్ పిల్లలు లేరా అని అడుగుతున్నారు. కొత్తోళ్ళు, అర్థమైందా? ఉన్నారా లేరా? ఉన్నారా? ఉన్నారా లేరా? చెప్పట్లా వాళ్ళు. అసలు మేము యూత్ కాదు. కాళ్ళు చాపుకుని కూర్చోవలసిన ముసలోళ్ళు వెనకాల కూర్చుంటారు. చిన్నపిల్లలతో వచ్చినటువంటి వారు నలుగురికి ఇబ్బందిగా ఉండకూడదని వెనక కూర్చుంటారు. వీళ్ళు ఎక్కడ జాయిన్ అవుతున్నారు? ఆ దారిలో చీకటిగా ఉంటుంది అక్కడ, అసలు అక్కడ కూర్చొని చక్కగా ముచ్చటించుకుంటూ ఉంటున్నారు. ఏం ఉపయోగం మనకి? ఉపయోగం ఏం లేదు, చర్చి ఫుల్ అవుతుంది అంతే. జ్ఞాపకం చేసుకోండి, వచ్చే వారం నుంచి మరి ఎవరు చదువుతారో చూస్తా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యములో ఈరోజు మన అంశం ఏంటి? సువార్తను ప్రకటించుట గూర్చి హెచ్చరించబడిన సంఘము. ఈ సువార్త ఎలా ప్రకటించాలి అనే విషయాలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సువార్త ఎలాగూ ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి అంటే భారముతో ప్రకటించాలి. ఎలా ప్రకటించాలండి? భారము కలిగి ప్రకటించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తే, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఎవరు చెప్పుచున్నారండి? పౌలు భక్తుడు మాట్లాడుచున్నారు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది, అయ్యో సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నారు. అందుకని సువార్త ఎలా ప్రకటించాలి? భారముతో మనము సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. భారం లేకుండా, బాధ్యత లేకుండా ప్రకటించేటువంటి సువార్త కూడా ఉంటుందని ఇక్కడ అర్థం, అవునా? భారం లేకుండా, బాధ్యత లేకుండా ప్రకటించే సువార్త కూడా ఉంటుంది. దానివలన ప్రయోజనం ఏమి ఉండదు. మనము భారముతో ప్రకటిస్తున్నాము అంటే అది దేని వలనంటే, దేవుడు మనకు అప్పగించిన పనిని మనం ఏం చేయాలి? భారముతో ప్రకటించాలి. అప్పుడే ఈ మాట అనుకుంటారు, ఒకవేళ నేను నా దేవుడు నాకు అప్పగించినటువంటి ఈ సువార్తను నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అని ఎప్పుడు అనుకుంటారు? భారముతో ప్రకటించేటువంటి ఆ జీవితము వారికి ఉన్నప్పుడు మాత్రమే. బాధ్యత లేకుండా ఉండేవారికి నాకు శ్రమ కావాలి అని ఎవరన్నా అనుకుంటారంటే ఎవరు అనుకోరు. ఎవరైతే భారము కలిగి ఉంటారో వారు మాత్రమే, ఒకవేళ నేను భారముతో ప్రకటించకపోతే నాకు అప్పగించిన పని
ఏమైపోతుంది. కాబట్టి అలాగూ ఒకవేళ నేను ఉంటే గనుక నాకు శ్రమ కలగాలి అని చెప్పి పౌలు భక్తుడు చక్కటి విషయాలు ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు. రోమీలకు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యం ఇక్కడ తెలియచేయబడుచున్నది కదా. 1వ అధ్యాయము 14వ వచనములో చూస్తే, గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను అంటున్నారు. ఎవరికంట? గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. ఎందుకని? కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. సువార్తను గూర్చి మనము సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఆ భారమును నీ మీద మోపి ఉన్నారు కదా. వాక్యం చదవటానికి మనం సిగ్గుపడవలసిన అవసరము లేదు. పాట పాడటానికి సిగ్గుపడవలసిన అవసరము లేదు. దేవుని సన్నిధిలో నీవు ఏ రీతిగా వాడబడుచున్నావు అది చాలా ప్రాముఖ్యమైనది. దానిని ఎలా చేయాలి అంట? భారముతో చేయాలంట. ఎలా చేయాలి? భారము కలిగి నీవు ఆ పనిని చేయాలి. కనుక ఈ భారము కలిగి చేస్తున్నటువంటి పౌలు భక్తుడు ఏమంటున్నారు అంటే, జ్ఞానులని లేదు, మూఢులని లేదు, గ్రీసు దేశస్థులని లేదు, గ్రీసు దేశస్థులు కానివారని కూడా లేదు, అందరికీ నేను రుణస్థుడనే, అందరికీ కూడా నా వలనైనంత మట్టుకు నేను సువార్తను ప్రకటిస్తూనే ఉంటాను. హల్లెలూయా. ఆయన వంతులో ఆయన భారము కలిగి ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు వినకపోతే ఎవరిది బాధ్యత అంటే వారిదే. ఎవరు వినకుండా నశించిపోతున్నారో వారి ఆత్మే నశించిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రభువు ఒకవేళ లెక్క అడిగారు అనుకో, నీకు నేను సువార్తను ప్రకటించే బాధ్యతను అప్పగించాను కదా, నీవు భారం కలిగి సువార్తను ప్రకటించావా లేదా దేవుడు చూస్తారు. చూసినప్పుడు నీవు సువార్తను దేవుడు అప్పగించిన పనిని భారము కలిగి ప్రకటించి ఉన్నావు, కానీ వినేవారు వినకపోతే ఇప్పుడు శిక్ష ఎవరికేస్తారు? వినని వారికే వేస్తారు. ఒకవేళ వినటానికి సిద్ధముగా ఉన్న భారము కలిగి ప్రకటించకపోతే శిక్ష ఎవరికి వేస్తారు? ప్రకటించినటువంటి వారికే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ ఆత్మ రక్షణ కొరకు, నీ ఆత్మ బలము కొరకు, నీ ఆత్మను ప్రభు మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యములో చేర్చబడు నిమిత్తము ఈ భూమి మీదే నీవు ప్రయాస పడాలి. హల్లెలూయా. సువార్త అనేక రీతులుగా మరి ప్రకటించబడుతుంది. దేవుని కృపను బట్టి మరి దినాలలో ఈ లెంట్ డేస్లో దేవుడు మనల్ని కొరింథీ సంఘాన్ని తీసుకుని మనతో మాట్లాడుచు ఉన్నారు. ఆ సంఘములో వారు ఎలా ఉంటే పౌలు భక్తుడు హెచ్చరిస్తుంటే వారు ఎలాగ మార్చబడుతున్నారు, వారి జీవితాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడుచూనే ఉన్నారు. అనేక రీతులుగా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఆ మాటలు మనం వింటే మనం బ్రతుకుతాం. వినుకోకుండా ఊరికే వచ్చి హాజరేసుకుని వెళితే దానివలన ప్రయోజనం ఏమీ ఉండదు. కనుక మనము మొదటగా చూసినట్లయితే భారముతో మనం ఏం చేయాలి? ప్రకటించాలి. ఎలా ప్రకటించాలండి? భారము కలిగి మనము ప్రకటించాలి. హల్లెలూయా. రెండవదిగా పూర్ణముగా ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి? పూర్ణముగా ప్రకటించాలి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనములో మనం చూసినట్లయితే 15వ అధ్యాయము 19వ వచనము, వాక్యము చేతను ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియచేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. హల్లెలూయా.
సువార్త మనం ఎలా ప్రకటించాలి? పూర్ణముగా ప్రకటించాలి. ఆల్రెడీ ప్రకటించి ఉన్నాను అంటున్నారు. ఏం చేశారంట? ఈయన ప్రకటించారంట. అన్యజనులు విధేయులగునట్లుగా. అన్యజనులంటే ఎవరు అనుకుంటాం మనం? దేవునిని ఎరుగినటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్యజనులే. క్రైస్తవ పుట్టక పుట్టాను కాబట్టి నేను క్రైస్తవుడిని అంటానికి లేదు. దేవుని ఎరుగకుండా దేవునికి విరోధముగా నీవు జీవిస్తూ ఉంటే నీవు క్రైస్తవుడివి, దేవుని బిడ్డవి ఎలా అగ్గుతావండి? కాబట్టి ఇక్కడ దేవుని వాక్యము వారు ఎలా అవ్వాలంట? విధేయులు అవ్వాలంట వాక్యము విన్నప్పుడు. కాబట్టి అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను, చూసారా, ఇన్ని రీతులుగా బోధిస్తున్నప్పుడు వారు ఏం చేయాలి? ఇప్పుడు దేవునికి విధేయులు అవ్వాలా? సేవకులకు విధేయులు అవ్వాలా? అవ్వాలి. ఈ రీతిగా బోధిస్తున్నప్పుడు వారు విధేయత కలిగి జీవిస్తేనే, ఇక్కడ నీ విధేయత చూపిస్తేనే నీ దేవుని దగ్గర నీ విధేయత చూపించగలవు అని ఆయన మెచ్చుకుంటారు నిన్ను. ఈ భూమి మీద నీకు కనబడుచున్నటువంటి వారిని ప్రేమించలేనప్పుడు నీవు నన్నెలా ప్రేమిస్తావు అంటున్నాడు దేవుడు కదా. నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అంటే సరిపోదంట. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఎన్నిసార్లు అడిగాడు దేవుడు శిష్యుడిని కదా, ఆయన శిష్యుడే కదా. నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? ఎందుకు అడుగుతున్నారండి? మనలో పూర్ణమైనటువంటి ప్రేమ ఉండదు కాబట్టి. కనుక మనం ఎలా ప్రకటించాలంట? పూర్ణముగా ప్రకటించాలి. ఇక్కడ వీరు వాక్యము చేత, క్రియల చేత, గురుతుల బలము చేత, మహత్కార్యముల బలము చేత, పరిశుద్ధాత్మ బలము చేత ఇన్ని రీతులుగా వారిని మార్చాలని, దేవుని యొద్దకు నడిపించాలి అని చెప్పి ఆ క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే కానీ మరి దేనిని గూర్చి మాటలాడా ఈ రీతిగా మాట్లాడుచున్నప్పుడంట యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు అన్ని ప్రాంతాలకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ఆయన ప్రకటించి ఉన్నారు. ప్రకటించినప్పటికీ కూడా ఇప్పుడు వీరిలో ఏమి లేదు, సువార్తను ప్రకటించలేకపోవచ్చున్నారు. కనుక ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నారు. ఆ సంఘాన్ని ఏం చేస్తున్నారు? హెచ్చరిస్తూ ఉంటున్నారు. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నారు అంటే మనల్ని కూడా హెచ్చరించినట్టే కదా. మనల్ని కూడా దేవుడు హెచ్చరించినట్లే. కాబట్టి మనము కూడా ఏం చేయాలి అంటే దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మనము పరిపూర్ణతలోనికి రావాలి. పరిపూర్ణముగా మనము ఆయనను ప్రకటించే వారముగా ఉండాలి. హల్లెలూయా. ఉదాహరణకు మనం చూస్తే ఫిలిప్పు నపుంసకుడి దగ్గరకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు చెప్పారంట ప్రభు, అంతే, నువ్వు వెళ్ళి అతన్ని ఎదుర్కో అన్నాడంట. ఎదుర్కోవటానికి ఈయనేమో కాలిన అడకన వెళ్ళాలి, ఆయనేమో రథం మీద వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నాకు ఇంత భారం ఏంటి అని అనుకోలేదు, ఇంత భారం ఏంటి అని అనుకోలా. ఆయన రథం వెనకాల వెళితే టైం సరిపోతుందంటే సరిపోదు. కానీ ఆయన వేరొక మార్గముగా వెళ్ళి ఆయనను ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. అపోస్తల కార్యముల గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ మనకు తెలియచేయబడుద్ది. 8వ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనము నుంచి మనం చూస్తే అక్కడ మనకు తెలియచేస్తుంది అనమాట. వారు త్రోవలో వెళ్ళుచుండగానే ఆయనతో మాట్లాడుచు ఉన్నాడంట. దేవుడు చెప్పినట్లుగా వెళ్ళి ఆ రథాన్ని వెళ్ళి ఏం చేశాడంటే కలుసుకున్నాడు. కలుసుకున్న తర్వాత వెళ్ళుచున్నటువంటి ఆ నపుంసకుడి చేతిలోనంట యెషయా గ్రంథము ఉందంట. ఆ యెషయా గ్రంథము అప్పటి కాలంలో ఆ గ్రంథాలు కొనుక్కోవాలంటే చాలా రేటు, చాలా ఉన్నవారు మాత్రమే వాటిని కొనుక్కునేవారంట. ఆ గ్రంథాన్ని కొనుక్కుని ఆయన చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. రథంలో ఏం చేస్తున్నాడు? చదువుకుంటూ వెళుతున్నాడు. అంతే. చాలామంది నేను బైబిల్ 10 సార్లు చదివేశానండి అంటారు. అర్థం లేకోకుండా, అర్థం తెలియకోకుండా మనం 100 సార్లు చదివిన ఉపయోగం ఏముంది? బైబిల్ మనం చదివినప్పుడు బైబిల్ మనతో మాట్లాడాలి కదా. బైబిల్ 100 సార్లు చదివి నీలో మార్పు లేకపోతే, నువ్వు దేవుని బిడ్డగా ఎదగలేకపోతే ఫలితం ఏమన్నా ఉందా?
హైందవులు కూడా చదువుతున్నారు ఇప్పుడు. ఎందుకు అంటే బైబిల్లో ఈ విషయాలు ఉన్నాయని చెప్పి వారు బోధిస్తున్నారు. ఇవి ఉన్నాయా లేవా, అసలు ఇది కరెక్టా కాదా, యేసుప్రభు వారు అసలు నిజంగా ఎలా వచ్చాడు, ఎలా జన్మించాడు, వీళ్ళు చెప్పేదేంటి, అక్కడ ఉన్నదేంటి, చాలా పరిశీలనగా వారు చదువుతున్నారు, వారు నేర్చుకుంటున్నారు. ఏదైనా సరే వారు తిరిగి మరలా మాట్లాడగలుగుతున్నారు. అంటే వారు ఏం చేస్తున్నారు, పరిశీలనగా దానిని అర్థం చేసుకుని చదువుతున్నారు. మనం 100 సార్లు చదివిన అర్థం లేనప్పుడు ఉపయోగం ఏమీ లేదు. మనలో మార్పు లేనప్పుడు అసలు ఉపయోగం లేదు. బైబిల్ చదువుతున్నామంటే దేవుడు మనతో మాట్లాడాలి కదా, మాట్లాడితే మనం మారతాము. ఎంతోమంది మారారు. సౌలు అనేకులను హింసించడానికి బయలుదేరి వెళ్ళుచున్నప్పుడు దేవుడు మాట్లాడారు కాబట్టే సౌలు పౌలుగా మార్చబడి ఉన్నారు. నీవు మారట్లేదు అంటే దేవుడు నీతో మాట్లాడట్లేదు. హల్లెలూయా. నీ హృదయము దేవునికి ఇవ్వట్లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈయన కూడా ఏం చేస్తున్నారు అంటే యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ వెళుతున్నాడంట. వెళుతూ ఉన్నప్పుడు ఆయన చదువుతున్నాడు కానీ చదివేది ఆయనకి ఏమాత్రము కూడా గ్రహింపు లేదు, అసలు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు దేవుడు వెంటనే పిలుపుతో మాట్లాడాడంట. దేవుని ఆత్మ పిలుపుతో మాట్లాడి, నీవు ఆ రథం దగ్గరికి వెళ్ళిపోయి ఆయనను కలుసుకో అయ్యా అని చెప్పగానే ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఏం చేశాడంట, ఆయనను కలుసుకుని అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చదువునది గ్రహించుచున్నావా? మనం చదివేది ఏం చేయాలి, గ్రహించాలి. కొన్ని చదువుతా గ్రహిస్తూ ఉంటారు, అవునా, గ్రహిస్తూ ఉంటారు. గ్రహిస్తేనే తిరిగి మరలా ఎవరికైనా చెప్పగలరు. సీరియల్ ఈరోజు ఏం జరిగింది అని ఈరోజు చూడనటువంటి ఆమె చూసిన ఆమెను అడిగితే ఏమో చాలా గ్రహించింది కాబట్టి కొంచెం కూడా ఒక్క మాట కూడా పోకుండా ఏం చేస్తుంది, ఆమెకు మరలా తిరిగి సీరియల్ చూసినట్టుగా అని చెప్పుద్ది. అంటే ఏంటి, నువ్వు దానిని గ్రహిస్తున్నావు. ఉదాహరణకు చెప్తున్నా, ఇంకా చాలా విషయాలు, కానీ వాక్యాన్ని గ్రహించలేకపోతున్నావు అంటే దాని మీద నీకు శ్రద్ధ లేదు. కాబట్టి ఇక్కడ ఈయన గ్రహించలేకపోవచ్చున్నాడంట. వెళ్ళినటువంటి ఈ ఫిలిప్పు అడిగాడంట, నువ్వు గ్రహిస్తున్నావా అని అడిగితే అప్పుడు అంటున్నాడంట, ఆయనకున్నటువంటి లోపాన్ని తెలియచేస్తున్నాడు. చాలామంది ఏం చేస్తారంటే చదువు రాకపోయినా వచ్చినట్లుగా, గ్రహించలేకపోయినా గ్రహించినట్లుగా, ఆ విషయం తెలియకపోయినా తెలిసినట్లుగా. ఎందుకు ఉండాలండి మనం అట్లా? తెలియని దానిని అడిగి తెలుసుకోవటంలో తప్పేమీ లేదు కదా. ఇప్పుడు సెంటర్కి వెళ్ళి నువ్వు వెళ్ళేటువంటి బస్సు ఎక్కాలి, నీకు చదువు రాదు, అడిగి తెలుసుకుంటున్నావా లేదా? అట్లాగే దేవునిలో కూడా ఉండాలి. తెలిసినట్టుగా మనం ఏ విషయంలో కూడా ఉండటానికి వీల్లేదు. నీకు తెలియని దానిని మరలా చదువు, అర్థం కానప్పుడు నువ్వు అడిగి తెలుసుకో, దానివల్ల తప్పేమీ లేదు. ఇప్పుడు ఈయన నేను రాజును కదా, ఇదేంటి ఇతను వచ్చి నేను చదివే దానిని నువ్వు గ్రహిస్తున్నావని అడుగుతాడేంటి? నేను గ్రహించట్లా, ఈయనకి చెప్పాలని ఏమన్నా ఉందా? ఒకవేళ చెప్తే నేను చిన్నతనం వస్తుందేమో నాకు, ఇట్లాంటివి ఏమనుకోలేదండి. అప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ లోటును తిరిగి మరలా తెలియచేస్తున్నాడు. ఏమంటే నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలను అని చెప్పి రథమెక్కి తనతో కూడా కూర్చుండమని, ఆయనతో కూడా కూర్చోమని మాట్లాడి కూర్చుండబెట్టుకుని ఆ లేఖనము గూర్చి వివరణ చక్కగా తెలియచేస్తుంటే చాలా జాగ్రత్తగా విన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు విన్నాడు? ఎన్నిసార్లు విన్నాడండి? ఎంత టైం విన్నాడు కదా. మనం ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని వింటున్నాం, ఎంత టైం హెచ్చిస్తున్నాం, అవునా కాదా? పుట్టిన దగ్గర నుంచి దేవుని వాక్యం మనకు తెలుసు, వింటూనే ఉంటున్నాం చనిపోయేంత వరకు. కానీ మనలో ఒక్క మార్పు కూడా రావట్లా. ఇప్పుడు ఆయన కొంతసేపే దానిని గూర్చి వివరించి తెలియచేశాడంట. వెంటనేనంట ఏమంటున్నాడంటే ఆ రథాన్ని ఆపేసి త్రోవలో వెళ్ళుచుండగానంట అక్కడ కొంచెం నీళ్లు కనిపించినాయి అంట. అయ్యా, ఈ నీళ్ళల్లో నాకు బాప్తిస్మం ఇవ్వటానికి ఏమన్నా ఆటంకం ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? దేవుని మాట నిన్ను బ్రతికించేదిగా ఉండాలి. అంటే నీవు దేవునికి లోబడి నీవు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటావో నీవు బ్రతుకుతావు. ఆయన శరీరాన్ని రక్తాన్ని ఎప్పుడైతే తిని త్రాగుతావో ఆయనలో నీవు పాలు పంపులు పొందుతావు.
అవేవీ లేకోకుండా మనం ఎంత వాక్యము విన్నా మనలో విన్నప్పుడు మార్పు లేనప్పుడు దాని వలన ప్రయోజనము లేదు. ఈయనకి వెంటనే మార్పు వచ్చింది. చెప్పిన వెంటనే ఇప్పుడు బాప్తిస్మం అని అడిగారు. అడగగానే ఇప్పుడు ఏం చేశాడనమాట, బాప్తిస్మము ఇచ్చి ఉన్నాడు. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు కూడా నీళ్ళల్లోకి దిగారు. ఆ ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చారు. ఆ నీళ్ళల్లో నుండి వెడలి వచ్చిన తరువాత ప్రభు ఆత్మ ఫిలిప్పుని మరలా కొనిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఫిలిప్పు మరి ఎన్నడూ చూడలేదంట. అర్థమైందా మీకు ఇప్పుడు? ఎవరు పంపించారు? ఎవరు పంపించారండి? దేవుని ఆత్మ ఫిలిప్పుని అక్కడికి ప్రత్యక్షము చేసింది. మరలా ఇంకెన్నడూ కనిపించలేదంట. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరలా ఏమైందంట, నీళ్ళల్లో నుంచి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును ఏం చేసింది, కొనిపోయెను. నపుంసకుడు సంతోషిస్తూ తన త్రోవను అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ కూడా చూడనే. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. హల్లెలూయా. అక్కడ నుండి కైసరకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చాను. ఎలా ప్రకటిస్తున్నాడు ఇప్పుడు ఈయన? ఎలా ప్రకటిస్తున్నాడండి? బాప్తిస్మము తీసుకున్నాడు. ఆ తరువాత ఆయన మరలా వెనక్కి తిరిగి చూడలేదు. ఆయన చుట్టే తిరుగుతూ ఎక్కడ అవిశ్వాసం వస్తుందా, జలుబు చేయంగానే ఎక్కడ ముక్కు ఊడిపోతుందని ముక్కు చుట్టూ తిరగలేదండి అసలు. ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంటుంది. ఏ చిన్న విషయం వచ్చినా సరే వారి ప్రభావం దేని మీద చూపిస్తున్నారు? దేని మీద అండి? సంఘం మీద అనుకుంటున్నారేమో, అలా కాదు, దేవుని మీద చూపిస్తున్నారు. దేవుని మీద చూపిస్తున్నారు. దేవుని మీద అలుగుతాం మనం, చెప్పాలి. దేవుని మీద మనం అలగగలమా? జ్ఞాపకం చేసుకుని నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నువ్వు పోట్లాడి పొందుకోగలవు, అలిగి సంపాదించుకోగలవు. అవునా? అవునా? చెడ్డ కుమారుడు అలిగినంత మాత్రాన తండ్రి తీసుకొచ్చి ఆస్తిని అప్పనంగా పెట్టేస్తాడా? ధనాన్ని తీసుకొచ్చి ఖర్చు చేసుకో అంటాడా? ఎందుకని? వాడు చెడ్డవాడు, విలువ తెలియదు కాబట్టి వాడి విషయంలో చాలా అలాగనే ఏమన్నా చేయని. అవునా కాదా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ఫిలిప్పు ఎలా ఉన్నాడు అంటే ఆయన పూర్ణముగా ప్రకటించేవానిగా ఉన్నాడు. పూర్ణముగా ప్రకటించాడు కాబట్టి వెంటనే అక్కడ ఆయన నపుంసకుడు బాప్తిస్మము తీసుకున్నాడు. తిరిగి మరల అక్కడి నుంచి వెళ్ళి అనేక రీతులుగా దేవుని యొక్క సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నారు. పూర్ణముగా సువార్త ప్రకటించి బాప్తిస్మము ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ధైర్యముగా ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి? ప్రకటించేటప్పుడు కూడా ధైర్యం ఉండాలి. వాక్యంలో ఉన్నది చెప్తుంటే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, సంఘం మానేస్తారేమో అని భయపడకూడదు. సంఘం మానేస్తే ఇక్కడ కాదు ఇంకో చోటుకి వెళ్తారు, అక్కడైనా దేవుడు మాట్లాడతారు. కానీ నీ ఆత్మ ఆ రీతిగా నశించిపోకూడదు కదా. ఉన్నది ఉన్నట్లుగా ఏం చేయాలి? చెప్పాలి. ఆయన అలా ధైర్యంగా చెప్పాడు కాబట్టి తల తీసేయబడింది. అవునా? మరణానికైనా వెనుతిరగకూడదు. హల్లెలూయా. ఆనాడు సువార్త అలాగే ప్రకటించారు. వారు హింసించిన, దూషించిన, కొట్టిన, చెరసాలలో వేసిన, అలాగే మరణశిక్షలు వేసిన, తలక్రిందులుగా చేసిన, లేదంటే నూనెలో వేయించిన కదా, వారు సువార్తను మాననే పూర్ణముగా వారు సువార్తను ధైర్యముగా ప్రకటించారు. హల్లెలూయా. సువార్త ఎలా ప్రకటించాలి? మనము ధైర్యంగా ప్రకటించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో మనం చూస్తే, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరచినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేని నిమిత్తము నేను రాయబారినై వచ్చానో, దేని నిమిత్తము నేను సంఖ్యలలో ఉన్నాను అంటే చెరసాలలో బంధించబడి ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఆ సువార్త మర్మమును ధైర్యంగానే ప్రకటిస్తున్నారంట. హల్లెలూయా. ఏం చేయాలండి? సువార్తను మనము ధైర్యంగా ప్రకటించాలి. చాటుగా వెంబడించే రోజులు వస్తాయి. ఒకానొక దినాన మనకు వాక్యము కూడా కరువైపోద్ది.
ఆ రోజులు రావటానికి సిద్ధముగానే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ మీరు వింటుంటే మీకు అర్థమైపోవాలి, ఈ యుద్ధాలు ఇవన్నీ చూస్తుంటే. కాబట్టి దేవుని యొక్క రాకడకు సూచనలు ఏవైతే చెప్పారో అవన్నీ ఆల్రెడీ జరుగుతున్నాయి. అంటే కాలం ఏమైపోతుంది? సంకుచితమైపోతుంది కాలము. మనము జ్ఞానము కలిగి సమయమును ఏం చేయాలి? ఇప్పుడు సద్వినియోగము చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ అందుకే వీరు ఏం చేస్తున్నారు అంటే, సంఖ్యలలో ఉన్నప్పటికీ కూడా ఆ సువార్త మర్మమునంట ధైర్యముగా తెలియజేస్తూ మాట్లాడటానికి నోరు తెరుస్తున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకుంటే, పేతురు, యోహానులు ధైర్యముగా సువార్తను ప్రకటించారా? అపోస్తల కార్యముల గ్రంథము చూడండి. అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయములో చాలా విషయాలు మనకు అక్కడ రాయబడద్ది. 13 నుంచి 22 వరకు తెలియచేయబడద్ది. వారు ఎలా ఉన్నారు అంటే ధైర్యముగా ఉన్నారు. వారు దేవుడు మాకు అప్పగించిన పనిని మేమెక్కడ కూడా వెనుదిరిగి చూడము అని చెప్పి వారు ధైర్యముగా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నారు. ధైర్యముగా ప్రకటిస్తూ వారు ఏం చేస్తున్నారంటే అనేకులను దేవునిలోనికి నడిపిస్తూ ఉంటున్నారు. ధైర్యముగా ప్రకటించేటప్పుడు, ఉన్నది ఉన్నట్లు తెలియచేసేటప్పుడు ప్రకటించే వారికి ఇబ్బందులు రావచ్చు. అలాగే ఆ సువార్తను వింటున్నప్పుడు మీకు కూడా బాధగా అనిపించవచ్చు. ఇప్పుడు మనకు ఒక రోగం పోవాలంటే పలానా ఇంజెక్షన్ చేయించుకోవాలి అంటారు. లేదంటే అసలు నీలో ఉన్నది ఏ రోగమో తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్ట్లు చేయాలంటారు. అది ఊరికి అయిపోతుందా? సూది తెచ్చి మనకేం చేయాలి? గుచ్చాలి, నొప్పి భరించాలి. బ్లడ్ తీయాలంటే ఏం చేయాలి? మనకు ఏదో ఒక గడ్డ ఉందో కడుపులో తీయాలి అంటే ఏం చేయాలండి? ఆ పొట్టను కొయ్యాలి. కాబట్టి ఒక బలహీనత మనలో నుంచి పోవాలి అంటే మనం గాయపరచబడాలి. నిన్ను హెచ్చరిస్తేనే, నీతో దేవుడు ఖచ్చితంగా ఖండించి మాట్లాడినప్పుడే నీలో ఒక పరివర్తన అనేది వస్తుంది. నువ్వు నొప్పి, బాధ అంటానికి వీల్లేదు. ఈరోజు దేవుడు నాతో ఈ రీతిగా మాట్లాడారు అంటే నేను ఏ స్థితిలో ఉన్నానో కాబట్టి నేను పరిశీలన చేసుకోవాలి. నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉందేమో చూడు ప్రభువా, దానిని నేను తీసివేసుకుంటానయ్యా అని దేవుని దగ్గర ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. బోధించేవారు కూడా ధైర్యంగానే బోధించాలి. అయ్యో, నేను ఒకవేళ వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారిని పొగడకుండా బోధిస్తే వారు నాకు కానుక ఎక్కువివ్వరో, లేదంటే భోజనం పెట్టరో, లేదంటే సంఘానికి రారేమో, లేదంటే నన్ను ప్రేమించరేమో, లేదంటే నా తరపున ఉండరేమో అని అనుకోవటానికి వీల్లేదు. దేవుని యొక్క బోధ మనం ఏం చేయాలంటే ధైర్యముగా ఉన్నట్లు కరెక్ట్గానే బోధించాలి. అదే ఫలిస్తుంది. మనం పొగిడినంత మాత్రాన అది ఫలభరితంగా ఉండదు. మనుషులను బట్టి మనం మాట్లాడితే అది ప్రయోజనం ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు అలాగూ లేడు కనుక ఆ సంఘాన్ని ఎప్పటికప్పుడుకే మంచిగా ఎక్కడ చిన్న లోపం వచ్చినా వారిని హెచ్చరిస్తున్నాడు. ఎందుకని? హెచ్చరిస్తే వారు సరి అయిన మార్గంలోకి వస్తే వారు బాగుపడతారు. సరి అయిన రీతిలో వారు నడుచుకుంటే ఆశీర్వదించబడతారు. కాబట్టి ఆ రీతిగా దేవుడు వారితో మాట్లాడి ఉన్నారు. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుచున్నారు. కనుక ప్రకటించేటప్పుడు మనం ఎలా ప్రకటించాలన్నమాట? ధైర్యముగా మనము ప్రకటించాలి. 4వదిగా సాక్ష్యార్థముగా ప్రకటించాలి. హల్లెలూయా. ఎలా ప్రకటించాలి? మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. హల్లెలూయా. ఎలా ప్రకటించాలి మనము? సకల జనములకు సాక్ష్యార్థమై మనము ప్రకటించాలి. ఆ ప్రకటించినప్పుడు లోకమంతా కూడా మనము ప్రకటించినప్పుడు ఆ సువార్త అందరికీ చేరినప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందినప్పుడు అప్పుడేమొస్తుందండి? అంతం వస్తుంది. ఇంకెప్పుడు వస్తుంది రాకడ? నా చిన్నప్పటి నుంచి వింటున్నాను నువ్వు అనుకోవచ్చు, కానీ నీలో మార్పు లేదు కదా, నువ్వు మారలేదుగా, అనుకుంటున్నావు అంతే.
రాకడ ఎప్పుడు వస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు. నీలో మార్పు లేకుండా దేవుడు రాకడను తీసుకురాడని ఇక్కడ తెలియజేస్తుంది. ఎప్పుడు వస్తుందంట? సువార్త లోకమంతటా ప్రకటించబడిన తరువాత అంతము వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ప్రకటించేటువంటి సువార్త ఎలా ఉండాలి అంటే సాక్షార్థముగా ఉండాలి. ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకుంటే సాక్షార్థముగా అంటే సమరయ స్త్రీని మనం చూస్తూ ఉంటాం. సమరయ స్త్రీ వెలివేయబడినటువంటిది. ఆ స్త్రీ ఏంటి అంటే తన జీవితంలో ఒకరి తర్వాత ఒకరు అనేక మంది భర్తలతో ఆమె కాపురం చేస్తూ, అంటే ఆమె జీవితం ఇంకా ఒక వ్యభిచారిగా ఉంటుంది. అలాంటి జీవితము జీవిస్తున్నటువంటి ఆమెను ఊరిలోనికి రానియకుండా వెలివేశారు. వెలివేసినటువంటి ఆమె ఒకానొక రోజు దేవుడు ఆమెతో మాట్లాడారంటే ఎంతసేపు మాట్లాడారండి చెప్పాలి? ఎంతసేపు మాట్లాడారు? నపంసకుడితో పిలిపి ఎంతసేపు మాట్లాడాడు? ఇక్కడ సమరయ స్త్రీతో 12 గంటల సమయంలో, ఎండవేళ సమయంలో దేవుడు వెళ్ళి ఆమెతో కొన్ని మాటలే మాట్లాడారు. వెంటనే ఆమె ఏం చేసిందంట? ఆ కుండను అక్కడే విడిచిపెట్టింది. అంటే తన పాప జీవితాన్ని దేవుని పాదాల చెంత ఒప్పుకొని విడిచిపెట్టేసింది. అంతే. విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఊరిలోనికి వెళ్ళి తన సాక్ష్యము చెప్తుంది. హల్లెలూయా, నేను చేసిన వాటిని నాతో చెప్పిన వానిని నేను చూశానయ్యా, నేను మారాను, మీరు కూడా రండి. హల్లెలూయా. దేవుడు మరి నీతో మాట్లాడతలేదా? సమరయ స్త్రీ చేసినటువంటి పాపాల గురించే ఆమెతోనే మాట్లాడాడా దేవుడు? మనతో మాట్లాడట్లేదా? మనలో ఎన్నో పాపాలు ఉన్నాయి. తనలో ఒక పాపమే ఉందేమో, మనలో చాలా పాపాలు ఉన్నాయి. పాపం అంటే వ్యభిచారం చేస్తేనే పాపము కాదు, అబద్ధమాడిన కోపమే పాపం అంటున్నాడు దేవుడు. కాబట్టి దినమునకు ఎన్నో పాపాలు చేస్తున్నాం మనము. ఇన్ని పాపాల విషయంలో దేవుడు మనతో ఎన్నో రీతులుగా మాట్లాడుచున్నాడు. కానీ ఆమె సాక్షార్థమైనటువంటి సువార్త ప్రకటించింది, నీవు ప్రకటించలేకపోతున్నావు. సాక్షార్థముగా నీవు జీవించలేకపోతున్నావు. కాబట్టి నీ సాక్ష్యము ఫలింపబడట్లేదు. సమరయ స్త్రీ సాక్ష్యము ఫలింపబడింది కనుక ఊరంతా వచ్చేసిందంట దేవుని దగ్గరికి, ఊరంతా మార్చబడిందంట. హల్లెలూయా. అలా ఉండాలంట. సాక్షార్థముగా మనము ప్రకటించటం అంటే అది. కనుక ఈ సమరయ స్త్రీ సాక్ష్యముతో సువార్త ప్రకటించింది. వెంటనే దేవుడు ఏం చేశాడనమాట? వారికి అక్కడ వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. 4వ అధ్యాయంలో 25 నుంచి 29 వరకు చక్కటి విషయాలు మనకు తెలియచేయబడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సువార్తను ఎలా ప్రకటించాలి అంటే సాక్షార్థముగా. నీవు ప్రకటిస్తున్నప్పుడు, నీవు మారిన తర్వాత నీ ఇంట్లో వారిని, నీ సహోదరులని, నీ తోటి వారిని మారమని నీ సంఘాన్ని నువ్వు అడిగినప్పుడు నీ సాక్ష్యం అక్కడ బలంగా ఉండాలి. వెనకాల ఒకవేళ ఇప్పుడు నీ ముందు అలాగేనమ్మా వస్తానమ్మా అనొచ్చు, కానీ వెనుక ఒకవేళ అనొచ్చు దీనికి ఒక మార్పు లేదు, ఇది వచ్చి నాకు చెప్పుద్దా అని. ఎందుకంటున్నారు? మనలో సరి అయినా మార్పు లేదు కాబట్టి. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సాక్షార్థముగా నీవు సువార్తను ప్రకటించాలి, అది ఫలభరితంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 5వదిగా మనం చూసినట్లయితే ఆయన సిలువ వ్యర్థము కాకుండా మనము ప్రకటించాలి. ఆయన సిలువ వ్యర్థము కాకుండా మనము ప్రకటించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనములో మనం చూసినట్లయితే, బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన ఎలా ప్రకటిస్తున్నాడంట? సిలువ వ్యర్థము కాకుండా, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఒకవేళ నీవు సేవకుడివి, సేవకురాలువి కాకపోవచ్చు, వాక్చాతుర్యము నీకు లేకపోవచ్చు, కానీ ఆయన సిలువ వ్యర్థము కాకుండా నీవు మాట్లాడగలవు కదా. నీ ప్రవర్తన, నీ జీవితము, నీ క్రియలు ఉండాలి కదా. అప్పుడు తప్పకుండా నీవేం చేయగలుగుతావు? ఆయన సిలువ వ్యర్థము కాకుండా దేవుని మాటలు నీవు అనేకులకు తెలియచేయగలుగుతావు. హల్లెలూయా.
అలాగూ మరి ఆదిమ సంఘం అంతా కూడా సిలువను గూర్చి ఎక్కువగా ప్రకటించింది. ఆదిమ సంఘం ఏం చేసిందనమాట? సిలువను గూర్చి ఎక్కువగా ప్రకటించింది. 6వదిగా చూస్తే ఫలించే సువార్తను మనము ప్రకటించాలి. ఏ సువార్తను ప్రకటించాలి? ఫలించే సువార్తను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో చూస్తే, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. హల్లెలూయా. ఎలా ఉండాలంట మన సువార్త? ఫలించే సువార్తగా ఉండాలి. అపోస్తులు సువార్త వల్ల సంఘము ఫలించింది, అలాగే విస్తరించింది కూడా. అపోస్తుల సంఘము వారి యొక్క సువార్త వల్ల ఏమైందండి? సంఘము ఫలించింది, అలాగే విస్తరించింది కూడా. అపోస్తుల కార్యములు 16:5 మనకు తెలియచేయబడింది. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. హల్లెలూయా. అనుదినము కూడా లెక్కకు ఏమవుతుందంట? అది విస్తరించబడుతూ ఉందంట. కాబట్టి ఇప్పుడు మనము ఎలాంటి సువార్తను ప్రకటించాలి అంటే ఫలించే సువార్తను మనము ప్రకటించాలి. 7వదిగా చూస్తే నిరీక్షణ కలుగునట్లుగా సువార్తను ప్రకటించాలి. ఎలా ప్రకటించాలండి? నిరీక్షణ కలుగునట్లుగా సువార్త ప్రకటించాలి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనములో, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనై ఉన్నాను నైతిని. హల్లెలూయా. హల్లెలూయా. నిరీక్షణ కలుగునట్లుగా సువార్త ప్రకటించాలి. పౌలు గారు రోమా సంఘానికి అబ్రహాము యొక్క నిరీక్షణ గూర్చి తెలియజేశారు. దెస్సలోని సంఘానికి నిరీక్షణ గూర్చి తెలియచేసి ఉన్నారు. రోమీలకు రాసిన పత్రికలో మనకు తెలియచేయబడద్ది. 5వ అధ్యాయములో మనం చూస్తే 5వ అధ్యాయము 18వ వచనములో దేవుని వాక్యం అంటుంది కదా, కాబట్టి తీర్పు ఒక్క అపరాధమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మరొక విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ అధ్యాయములో 8వ అధ్యాయము 24వ వచనములో చూస్తే, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును కదా. నీవు నిరీక్షిస్తున్నావన్నది నీకు కనబడాలని ఆశపడకూడదు. ప్రతిదీ కనబడాలంటే ఎట్లాగండి కదా. దేవుడు సృష్టించిన వాటిలో కొన్ని కనబడుతున్నాయి, కొన్ని కనబడట్లేదు. కనబడతలేదా? ఇప్పుడు మనకు కనబడంది ఏముంది? ఇక్కడ ఏముందండి? చెప్పండి, తొందరగా టైం అయిపోతుంది. మనకు కనబడంది ఏముంది? ఏమి లేదా? కూసేపు మనకి రాకపోతే అశ్షు అనుకుంటాం. ఏంటిది అది? గాలి. కనపడుతుందా? ఎవరికీ కనబడదు. జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాక్యం ఏమంటుంది అంటే మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడ్డాం. నీకు నిరీక్షణ ఉంటేనే నీవేమవుతున్నావు? రక్షణ పొందుతున్నావు. నిరీక్షణ లేకపోతే రక్షణ పొందవు. కాబట్టి ఇప్పుడు ఈ నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. నీ నిరీక్షణ నీకు కనబడాలని ఎప్పుడు అనుకోవటానికి వీల్లేదు. దేవుని దగ్గర నా నిరీక్షణ ఫలిస్తుంది అంతే. నిరీక్షించబడ్డావు కాబట్టి రక్షించబడ్డావు. నా నిరీక్షణ వల్ల నేను రక్షణ పొందాను, దేవుడు నన్ను రక్షించాడు. నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. పరలోక రాజ్యం కనబడిందా అంటే ఎవరిని అడుగుతా? చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి ఎవరిని అడగలవా నువ్వు? ఇక్కడ చనిపోయిన వారిని చూడాలంటేనే భయం కొంతమందికి వెళ్ళి. అవునా కాదా? చాలామందికి భయం, వెళ్ళి చూడలేరు. ఎందుకంటే వాళ్ళ వీక్నెస్ అది.
కాబట్టి పరలోక రాజ్యం నాకు కనబడలేదుగా, అది ఉందో లేదో అనుకుంటే ఎట్లాగండి? నిరీక్షణ. పరలోక రాజ్యం ఉంది. యేసయ్య వచ్చారు మన కోసం, ఆయన ఇక్కడ శ్రమపడ్డారు, శిలువ మరణం పొందారు, 3వ దినాన్ని లేచారు, ఆరోహణమయ్యారు, మరలా వస్తారు. నిరీక్షణ. ఆ నిరీక్షణ నాకు కనబడాలి అని అనటానికి వీల్లేదు. హల్లెలూయా. తాను చూచుచున్న దాని కొరకు ఒకవేళ నిరీక్షిస్తే అది ఏంటి అసలు పరిస్థితి అనేది ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుచూ ఉంటున్నారు. దెసలోనికలకు రాసినటువంటి పత్రికలు మనం చూస్తే ఆఖరిగా దెసలోనికలకు రాసిన పత్రిక, మొదటి దెసలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో మన నిరీక్షణ ఎలా ఉండాలి అంటే, నిరీక్షణ కలుగునట్లుగా సువార్త ఎలా ప్రకటించాలి అంటే, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు. అంటే ఇప్పుడు మనం ఎలా ఉండకూడదు? నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఉండకూడదు. నిరీక్షణ లేని వారు మాత్రమే దుఃఖపడతారు. కాబట్టి దుఃఖం వస్తుంది, మానవులం కాబట్టి ఏమొస్తుంది? దుఃఖం కలుగుద్ది. కానీ నన్ను విడిచి వెళ్ళిపోయారు, ఇంక నా పరిస్థితి ఏంటి? ఏముంటుందండి? మన పరిస్థితి ఏంటి అంటే, అసలు నిన్ను సృష్టించింది ఎవరు కదా? దేవుడు సృష్టించాడు. తల్లి గర్భములో పిండముగా మనల్ని దేవుడు సృష్టించాడు, ఈ భూమి మీదకి పంపించాడు. తల్లిదండ్రుల దగ్గర చక్కగా పెంచి పెద్దవారిని చేస్తున్నారు, తర్వాత వివాహాలు చేసి ఇంకొక ఇంటికి పంపుతున్నారు. అక్కడ నీవు ఫలించాలి, తర్వాత ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు వెళ్ళిపోతారు. అవునా? రొటీన్గా ఇది ఇలా జరగకోకుండా అందరు అలాగే ఉండాలి అంటే భూమి భరిస్తుందా? వెనక మరి పిల్లలు ఎలా వస్తారు? అవునా కాదా? కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఏంటంటే, తప్పకుండా మరలా నేను చూస్తాను, అందరితో కలిసి నేను ఉంటాను. ఒక నిరీక్షణ కలిగి మనం ఉండాలి. కానీ మనము దుఃఖపడేవారుగా ఉండటానికి, నిరీక్షణ లేని వారి వలె మనము చింతించటానికి వీల్లేదు. అందుకనే అలా మీరు ఉండటం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను మీకు ఈ విషయాలన్నీ తెలియచేస్తున్నానని పౌలు భక్తుడు మాట్లాడుచున్నారు. కనుక మన సువార్త ఎలా ప్రకటించాలి అంటే, నిరీక్షణ కలుగునట్లుగా మనము ప్రకటించాలి. కలిగిందా లేదా? మీకు కలిగిందా? నిరీక్షణ ఉండాలండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూ రాసేసారు కదా, నిరీక్షణ ఉండాలా లేదా? ఏమో పాస్ అవుతానో తప్పుతానో అన్నట్లుగా ఉంటే తల్లిదండ్రులకు ఎలా ఉంటుందండి? అసలు వీడు చదివాడో లేదో, బుక్స్ పట్టుకొని కూర్చుంటున్నాడు కానీ అసలు చదివాడో డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు ఏముండాలి? చదివే పిల్లలకి ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. నువ్వు చదివింది, నువ్వు రాసింది, అక్కడ వచ్చింది కరెక్టా కాదా? ఆ పర్వాలేదు, నేను పాస్ అవుతాను. నిరీక్షణతో నీవు చదివి రాస్తే తప్పకుండా నీవు పాస్ అవుతావు. వెళ్ళాను కాబట్టి రాయాలి అన్నట్లుగుంటే, నిరీక్షణ లేకుండా ఉంటే ఎందులోనూ మనం ముందుకి వెళ్ళలేము. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో ఎల్లప్పుడూ కూడా మనం ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి జీవిద్దాం. నిరీక్షణతోనే, నిరీక్షణ కలుగునట్లుగా మనం సువార్తను అనేకులకు ప్రకటించుదాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మనతో కొన్ని విషయాలు తెలియచేసి ఉన్నారు. ఆ విషయాలలో మనము ఎలాగూ ఉన్నాం, సువార్త ఎలా ప్రకటించాలి, ఎలా ప్రకటించాలి? భారముతో ప్రకటించాలి, పూర్ణముగా ప్రకటించాలి, ధైర్యముతో ప్రకటించాలి, సాక్షార్థముగా ప్రకటించాలి. ఆయన సిలువ వ్యర్థము కాకుండానట్లుగా మనము ప్రకటించాలి, ఫలించే సువార్త ప్రకటించాలి, నిరీక్షణ కలుగునట్లుగా ప్రకటించాలి. అలా నీవు దేవుని మాటలను ప్రకటిస్తున్నావా? అనేకులకు ఆ రీతిగా నీవు తెలియచేస్తున్నావా లేదా? ఒకసారి నీవు పరిశీలన చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడినట్లు సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకని ఆయన హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరవేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని బిడ్డలకు మీరు అందించమని, అలాగే తిరిగి గృహాలకు వెళ్ళుచుండగా క్షేమముగా తీసుకుని వెళ్ళమని, మరలా రేపు రాత్రి నాయన మీ పాద సన్నిధిలో చేరి మీ నామమును స్తుతించి ఆరాధించి ఘనపరిచే అంతవరకు మీ బలిష్టమైన రెక్కల క్రింద మమ్మల్ని అందరినీ భద్రపరచమని
యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.